సినిమా స్టార్లకు కూడా కలలు, లక్ష్యాలు ఉంటాయని రియల్ లైఫ్‌లో 2 లక్ష్యాలను చేరుకున్న తాను రియల్ లైఫ్‌లో తన కలను సాకారం చేసుకున్నానని ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి తెలిపారు. తిరుపతి వివి మహల్ రోడ్డులోని ఓ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్‌కి వచ్చిన ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి మీడియాతో మాట్లాడారు. తాను నటించిన 'లక్కీ భాస్కర్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరించి ఘన విజయం అందించారని సంతోషం వ్యక్తం చేశారు. 2 కొత్త సినిమాలు చేస్తున్నానని, త్వరలో వాటి వివరాల్ని వెల్లడిస్తానని తెలిపారు. అందరికీ నమస్కారం అండ్ ముందుగా మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ టు బీ హియర్ టుడే. ఒక స్పెషల్ ఒకేజన్ ఇది. ఐ థింక్ 8th స్టోర్ లాంచ్ ఆఫ్ గోయాస్ అండ్ ఇన్ తిరుపతి. తిరుపతి నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను పెద్ద వెంకటేశ్వర ఫ్యాన్ అండ్ డివోటీ. సో అంటే హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్, డల్ మూమెంట్స్ ఏమైనా ఐ థింక్ ఐ ఆల్వేస్ షేర్ విత్ గాడ్. అండ్ ఇక్కడికి ఒక ఆపర్చునిటీ అయింది టు బీ హియర్, సో ఐ టేక్ ఇట్ as a sign and I think it's a great opportunity to be here today. So thank you నాకు ఇన్వైట్ చేసినందుకు. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు గోయాస్ ఒక ఫ్యామిలీ లాగా టు మీ డెఫినెట్లీ అయ్యారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ. I think the special thing about Goyas is that it's a quality brand and from designs to craftsmanship to the staff to the people. I think this is that one place which makes you feel like home. They treat me like family, they treat their customers family laga. So I think that's a beautiful thing and I'm so happy to be associated with them. It's my third time to be associated with them for the store opening. అండ్ ఇప్పుడు ఐ థింక్ 1st March కూడా 9th స్టోర్ ఓపెనింగ్ ఉంది నెల్లూరులో. సో ఐ హోప్ మీరు ఇంకా గ్రో అవ్వాలి అండ్ ఇంకా కస్టమర్స్కి సర్వ్ చేయాలి. I am so happy to see you grow and I hope you have like multi-folds of more all over India. And coming to the brand, I think they have some amazing offers going on. Yes. And starting also till 16th. So we have bridal mela going on, which is all Yes. bridal designs, including what I am wearing Yeah. from head to toe ఈరోజు. సో చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ టైమ్ టు స్టార్ట్ షాపింగ్ అండ్ సిల్వర్ ఒక గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా. సో ఐ థింక్ there is no reason not to shop. So ikkadiki randi and definitely you'll have a great time and it'll be worth it. So yeah. లేదు, ఐ హోప్ సో, హోప్ఫుల్లీ సూన్. Very soon. నెక్స్ట్ మూవీ ఐ థింక్ ఒకసారి ఒఫిషియల్లీ అనౌన్స్ చేస్తే ఐల్ బి ఏబుల్ టు టెల్ బెటర్. కానీ ఒక నవీన్ పోలిశెట్టితో మూవీ ఉంది అండ్ ఇంకొక మూవీ ఉంది విచ్ ఐ సైన్ రీసెంట్లీ అండ్ 2 more ఇన్ ద ప్రాసెస్. సో 2025 కూడా చాలా ఎక్సైటింగ్, మంచి క్యారెక్టర్స్తో, మంచి స్క్రిప్ట్స్తో ఐ విల్ బి కమింగ్ ఇన్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ లుకింగ్ ఫార్వర్డ్ మీ ముందు ఒక వేరే జానర్లో వేరే క్యారెక్టర్ టు బీ ఏబుల్ టు కమ్. సో చాలా ఎక్సైటెడ్. అంటే ఐ వెరీ ఎక్సైటెడ్ ఎందుకంటే ఐ థింక్ బాలియా ఫ్యాన్స్ కూడా చాలా ఎక్సైటెడ్ to see his debut and I'm looking forward to see his debut. I don't know, no information, I haven't got any information, kani I wish him all the best. Third kuda ayindi kada movie to adi na dream undi, civil services. So sankrantiki vastunam to adi kuda fulfill ayindi. So చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే as a human to be able to live multiple lives, ఇది యాక్టర్ లైఫ్తో ఇట్స్ పాసిబుల్ and I'm so happy I get to do what I get to do and meeku entertain cheyadanniki, meeku to make you smile, to make you cry, adi na goal ippudu. So I'm very grateful. చాలా సంతోషంగా ఉంది అండి ఎందుకంటే for me అదే స్క్రిప్ట్ is the main hero and ప్రతిరోజు ఎవ్రీ టైమ్ whenever I hear a narration ఇది నా మెయిన్ పాయింట్. First script and then the team and na character. So I think a lot of people naku doubt chesadi Lucky Bhaskar time lo kuda and ippudu Sankranti ki vastunam lo kuda కానీ నాకు ఫుల్ క్లారిటీ ఉంది. నాకు ఐ న్యూ అంటే వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ వాట్ ఐఎమ్ గెటింగ్. సో ఐ థింక్ moral of the story ఏంటంటే believe your gut and you'll always make the right choice. Lucky Bhaskar నాకు చాలా స్పెషల్ అండ్ సంక్రాంతికి వస్తున్నాను. నో డెఫినెట్గా అంటే ఇప్పుడు యాజ్ ఐ సెడ్ ఇందాక కూడా నేను చెప్పా
జ్యువెలరీలో గోల్డ్, సిల్వర్, డైమండ్స్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మన కల్చర్లో కూడా జ్యువెలరీ ఒక మెయిన్ పార్ట్. అంటే ఎనీ సెలబ్రేషన్, పండుగ అయినా, వేడుక అయినా, ఐ థింక్ యూ హ్యావ్ jewelry and the essence of what it stands for as a woman. So I think for me నాకు కూడా జ్యువెలరీ చాలా ఇష్టం. అండ్ నేను కూడా అది స్లోలీ ఒక ఐఎమ్ కలెక్టింగ్ జ్యువెలరీ. సో సిల్వర్ జ్యువెలరీ నాకు చాలా ఇష్టం. మెయిన్ పాయింట్ ఏంటంటే యూ కెన్ మేక్ థింగ్స్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ గోల్డ్లో, అంటే డిజైన్స్కి. సో అది డిజైన్ కోసం, వెరైటీ కోసం ఇది ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ వే టు మేక్ ఇట్. అండ్ ఆల్సో ఇది ఒక ఈజీ ఆన్ ద పాకెట్ ఉంది. So I think the best part about jewelry, silver jewelry especially, is that it is easy on the bank, and second part is many varieties in terms of designs, craftsmanship. So I think with the properties of silver, it's very easy. So I think there is never any occasion or any reason as why we should not. There is literally 100 reasons I can give you that why you should. So ఇది మెయిన్ రీజన్. రాజమండ్రిలో వచ్చినప్పుడు ఐ సా వన్ బ్యాగ్ అండ్ ఐ లవ్డ్ ఇట్ సో మచ్. సో నా అమ్మ కోసం ఐ బాట్ ఇట్ అండ్ షీ ఈజ్ సో హ్యాపీ. సో అంటే ఇట్స్ నాట్ జస్ట్ జ్యువెలరీ, ఐ థింక్ యూ హ్యావ్ వాచెస్ కూడా అండ్ బ్యాగ్స్ కూడా. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సే దిస్, ఇట్స్ అ గ్రేట్ పర్చేస్. సో యా. ఎన్నిసార్లు చూసారా? రీజన్ వెంకట్. అండ్ సెకండ్ రీజన్ ఏంటి తెలుసా? మీరు. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంత ప్రేమతో రిసీవ్ చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా ఉన్నాను. అండ్ మీరు ప్రే చేయండి, నాకు ప్రే చేసుకుందాం. 2025లో కూడా చాలా ఎక్సైటింగ్ ఆపర్చునిటీస్ అండ్ మూవీస్ ఉన్నాయి. సో see you all very soon. Thank you Tirupati. నమస్తే అస్తు నమోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శుభసుదాయ శ్రీవరద ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నమః.